ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత అర్జునునికి బోధించిందే కావచ్చుగాక, కానీ అది విశ్వమానవులందరికీ చెందింది. ఎలాగైతే ఒక వ్యక్తికి చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది ప్రపంచ మానవులందరికీ ఎట్లా అందుతుంది అంటే, ఒక వ్యక్తి సంస్కారవంతుడైతే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుంటే ఊరు లేదా సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ప్రాంతం బాగుంటుంది, ప్రాంతం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే విశ్వం బాగుంటుంది. కాబట్టి వ్యక్తి కేంద్ర బిందువు అయినటువంటి సమాజం ఈ ప్రపంచం అంతా కూడా. కాబట్టి వ్యక్తికి సంస్కారాలు అందించాలి. విషాదంలో పడి ఏ పని నేను చేయనని ఏడ్చుకుంటా కూర్చుంటే ఎట్లాగా? పరీక్ష నేను రాయను అని పిల్లవాడు ఏడుస్తూ కూర్చుంటే, భూమి దున్నను అని రైతు విషాదంలో ఉంటే, నేను యుద్ధం చేయను, బార్డర్లో ఉండను, ఎవరిని వచ్చేవాళ్ళను పోయేవాళ్ళను చూడను అని జవాన్ సరిహద్దుల్లో ఉండి ఆ విధంగా మాట్లాడితే, నేను రాజ్యాధికారం కొనసాగించను అని అధికారంలో ఉన్నటువంటి నేత అంటే ఎలా? ఈ కళ్ళు చూడనని, చెవులు విననని, నాసిక ఆఘ్రానించనని, నాలుక రుచి చూడను అని, చర్మానికి స్పర్శ జ్ఞానం నాకు అక్కర్లేదు అని అంటే దేహం ఉంటుందా? దేహం ఉండడానికి దేహంలో ఉండేటటువంటి సర్వాంగాలు ఏ విధంగా తోడ్పడాలో, అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏ విధంగా తోడ్పడాలో అదేవిధంగా దేశ వికాసానికి సర్వాంగాలు తోడ్పడాలి. ఎవరెవరు ఏ ఏ పని చేయాలో ఆ పని చేయాల్సిందే, చేస్తేనే కానీ దేశ వికాసం కలుగుతుంది, దేహ వికాసం కలిగినట్టుగా. కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తూ, నీవు చేసేటటువంటి కర్మ ఇది యజ్ఞంతో సమానమైనటువంటిది. బ్రహ్మము, వేదము, కర్మ, యజ్ఞము అని ఇది ధర్మచక్రం అని అంటున్నాడు. అంటే ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నటువంటిది. వేదమేమో శాస్త్రం, నువ్వు చేసేటటువంటి పని ఏమో కర్మ. కానీ ఆ శాస్త్రం ఏమని చెప్తుంది? ధర్మం చెప్తుంది. ధర్మకర్మ నీవు చేయమని. కానీ ఆ ధర్మకర్మ తాను చేయనంటే ఎలాగా? అందుకొరకు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని ఓ గొప్ప తత్వాన్ని చెప్తున్నాడు కర్మయోగంలో కృష్ణ పరమాత్మ అర్జునునికి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞ కర్మ సముద్భవ. ఈ ఒకదానితో ఒకటి ఏ విధంగా సంబంధం ఉందో చూడండి. మామూలుగా చూడండి, తాతగారు, తండ్రి గారు, కొడుకు, ఆ కొడుకు సంతానం, ఈ విధంగా ఒక కుటుంబం ఉంది కదా, ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉంది కదా. ఈ బంధుత్వం, ఈ సంబంధాలు అనేటటువంటిది లేకుంటే ఆత్మీయత, అనురాగం, అనుబంధం ఇవన్నీ కూడా ఎట్లా పెరిగేవి? కాబట్టి మనిషికి ఉన్నటువంటి అటాచ్మెంట్స్ వీటిని అనొచ్చును. కానీ తాను చేసేటటువంటి పని వల్ల వచ్చినటువంటి ఫలితం మాత్రం అందరికీ దక్కాలి, అది యజ్ఞం అవుతుంది అని చెప్పేసి ఏ విధంగా ఈ ప్రపంచం నిలబడ్డదని చెప్పడానికి, అన్నాద్భవంతి భూతాని, ప్రాణులన్నము వలన కలుగును. ఈ భూతాని అంటే ఈ ప్రాణులు అన్నం వల్ల కలుగుతాయి. అన్నమో మరి మొగులు వలన, అన్నం మరి దేని వల్ల వస్తుంది? మొగులు వల్ల వస్తుంది. మొగులు, ఆకాశం, మబ్బులు, ఇవన్నీ కూడా. మబ్బుల్లో నీళ్లుంటే ఆ నీళ్లు వర్షంగా పడితే, ఆ నీళ్లు భూమి మీద పడితే ఆ భూమి మీద పంటలు పండుతాయి, ఆ అన్నం మనకు దక్కుతుంది. అందుకే ప్రాణులన్నము వలన కలుగును, అన్నమో మరి మొగులు వలనన్, మేఘమేమో యజ్ఞజంబది, యజ్ఞమగు సత్కర్మ వలనన్. సత్కర్మ వలన యజ్ఞం అవుతుంది, యజ్ఞం వలన మేఘం పుడుతుంది, మేఘం వలన వర్షం పడుతుంది, వర్షం వలన పంటలు వండుతాయి, పంటల వలన అన్నం వస్తుంది. ఇదండి ఇటువైపు నుంచి చూసుకుంటే. కాబట్టి అన్నం తిన్న మనిషి చేసేటటువంటి ఈ కర్మ ఏమని అనుకోవాలి? మరి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నది అని అంటే, ఒక్క విషయం చూడండి. మనం అందరం కూడా ఈ శరీర రక్షణ నిమిత్తం, అంటే ఎండ తగలకుండా, గట్టి ఎండ తగలకుండా, అంటే మనం మాడిపోయేటంత ఎండ తగలకుండా, అంతేకాకుండా ఈ తడి బట్టలు కాకుండా, అంటే వాన పడకుండా, తర్వాత శరీరం చలికి వణకకుండా, ఇదిగో చూడండి బట్టలు వేసుకున్నాం. ఈ వేసుకున్నటువంటి బట్టలు మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు కాక, ఒక తాను దగ్గరికి వెళ్ళేసి బట్టల తాను దగ్గర మనకి ఎంత అవసరమో 2 మీటర్లు 3 మీటర్లు ఎంత అవసరమో అది తీసుకొని మన కొలతలు దర్జీకి ఇచ్చేసి అతడు కుట్టించగా అది తెచ్చుకొని మనం తొడుక్కొని, ఓహో నా అంగి, ఓహో నా కుర్తా, ఓ నా కమీజు, ఓ నా ప్యాంటు అనుకొని సంతోషిస్తున్నాం. కానీ మనం వేసుకున్నటువంటి ఈ శాలువా కానీ, ఈ అంగి కానీ
కట్టుకున్నటువంటి ఈ పంచె కానీ ఎక్కడి నుంచి వచ్చింది? పత్తి విత్తనం భూమిలో వేసేవారెవరు? రైతు. భూమి దాన్ని స్వీకరించడానికి యోగ్యమైనటువంటి విధంగా భూమిని దున్ని చేసేవారెవరు? రైతు. ఆ పత్తి పెరగడానికి, చెట్టు పెరగడానికి కారణం ఎవరు? భూమి. ఈ భూమికి అది పెరగడానికి కారణం ఏమిటిది? వర్షం. ఇవన్నింటినీ ఒక దగ్గర సంయోజనం చేసింది ఎవరు? రైతు. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి, ఆ పత్తి నుంచి ఏం తీయబడ్డది? దారం తీయబడ్డది. ఆ దారం ఏమైంది? కండె మీదకి వచ్చింది, లేదా ఆ దారం ఒక మగ్గం మీదకి వచ్చింది. ఆ మగ్గం మీద నేయబడ్డటువంటి ఏ వస్త్రం అయితే ఉందో ఆ వస్త్రాన్ని ఒకేసారి టోకున, అంటే అంత పెద్దగా తెచ్చి ఒక దుకాణదారు తన దగ్గర పెడితే, అతని దగ్గర నుంచి రిటైల్ షాప్ వాడు తెస్తే, అతని దగ్గర నుంచి మనకి ఎంత అవసరమో 2 మీటర్లు 3 మీటర్లు మనం తెచ్చుకున్నాము, అది కత్తిరించి దర్జీ మనకి అంగి తయారు చేస్తే ఇచ్చాడు. ఇది నిజంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది కదండి. ఇవాళ తొడుక్కొని మనం ఓ నా అంగి, ఓ నా కుర్తా అని ఈ విధంగా మురిసిపోతున్నామే. మిగతా వాళ్ళందరినీ మనం స్మరించాలా లేదా? మిగతా వారందరూ కలిస్తే కదా ఇదేనండి యజ్ఞకర్మ అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి దాని వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించడానికి ఈ లౌకికమైనటువంటి ఈ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అందుకే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. దీన్ని చాలా పవిత్రంగా చూడాలండి కర్మను. దీనిని ఏదో లాభాలు వచ్చేటటువంటి విధంగా, బ్యాంకులో బ్యాలెన్స్ బాగా పెరిగింది చాలు అనుకునేటటువంటి విధంగా, లేదా నా ఇంట్లో కావలసినంత బంగారం ఉంది అందుకొరకు అనుకునేటటువంటి విధంగా ఎవరైతే చేస్తారో అది స్వార్థంతో కూడుకున్నటువంటిది అవుతుంది, అది దొంగ పని అవుతుంది అనేటటువంటిది కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. వేదములచే కర్మ కలుగును వేదమక్షర బ్రహ్మచేతగు కనుక బ్రహ్మము సర్వవ్యాప్తము యజ్ఞమందది ఉండు ఎరుగుము. ఒకదానితో ఒకటి ఎట్లా సంబంధం ఉందో చూడండి. వేదములచే కర్మఫలము, వేదం చేత కర్మ కలుగుతుంది అంటే వేదం శాస్త్రం అన్నమాట. అంటే నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేటటువంటిది. మనుర్భవ అని ఒక వేదమంత్రం ఉందండి. మనిషివి కమ్ము అని. ఏం మనిషి కాకేమన్నా అయినాడా? అంటే మనిషి కాక పులి అయ్యాడా? సింహం అయ్యాడా? కుక్క అయ్యాడా? నక్క అయ్యాడా? పులి అయి ఒకరి మీద దూకాడా? నక్క అయి మోసాలు చేస్తున్నాడా? ఆ తర్వాత తాను పాము అయి బుస కొడుతున్నాడా? ఈ రకంగా ఒక్కొక్కటి ఇన్ని రకాలుగా ఎందుకు మనిషి మారుతున్నాడు అంటే మోసాలు చేయడం, ఒకరి మీద అహంకారంతో అధికారం చెలాయించడం, ఇవన్నీ కూడా మనిషిగా ఉండాలి అని అర్థం. మనిషిలో ఉన్నటువంటి మానవత్వం ఇంకా పెరిగి దివ్యత్వంలోకి మానవుడు వెళ్ళాలి. కాబట్టి అది వేదం చెప్పేటటువంటిది. మనుర్భవ అంటే దాని అర్థం అంత ఉందండి. వేదమక్షర బ్రహ్మచేతగు. వేదము ఎవరు అందించారు మనకు? ఆ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక దివ్య తత్వం మనకు అందించింది. శబ్దం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆ శబ్దం ఏమర్థం ఇస్తుందని మునులు గ్రహించారు. వచ్చినటువంటి శబ్దము ఆ ఆల్మైటీ, ఆ పరబ్రహ్మ నుంచి వచ్చిందని గుర్తించాలి. వేదమక్షర బ్రహ్మచేతగు కనుక బ్రహ్మము సర్వవ్యాప్తము. కాబట్టి బ్రహ్మం ఎక్కడున్నాడు అంటే పరబ్రహ్మము, ఆల్మైటీ, ఆ దివ్యశక్తి, ఆ పరమాత్మ సర్వత్రా అంతటా ఉన్నాడు. అంటే మన ముందు ఉన్నాడు, మన వెనుక ఉన్నాడు, మన లోన ఉన్నాడు, సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు. స్వామి శివానంద సరస్వతి మహారాజు గారిని ఒక ప్రశ్న అడిగారండి. స్వామి మీరు దేవుణ్ణి చూశారా అని. అప్పుడు స్వామి అన్నటువంటి మాట ఏమిటి అని అంటే, దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదని. ఏ స్థాయికి పోయినటువంటి వ్యక్తి ఇలా అంటాడు అంటే, ఇలాంటి భగవద్గీతలు, ఇలాంటి ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పినటువంటిది ఏంటంటే కణంలో పరమాత్మ ఉన్నాడు అని. పిల్లలు ఆటలాడుతూ ఒక మాట అంటారండి, కంకర్ మే శంకర్ హే అని. అణువులో పరమాత్ముడు ఉన్నాడు, ప్రతి అణువులో నారాయణమూర్తి ఉన్నాడు. పేరు ఏదైనా కావచ్చు కాక, కానీ ఇదంతా పరమాత్మ చేత వ్యాప్తమై ఉన్నటువంటి ప్రపంచం అనేటటువంటి భావన ఉంటే ఒకరిని ఒకరు దోచుకోవడం మొదలుపెట్టినట్టయితే నేను దేవుణ్ణే దోచుకుంటున్నాను అనే అర్థం వస్తుంది. కాబట్టి ఆ విధంగానైనా భయపడాలి. పాప భీతి అయినా ఉండాలి, దైవ భక్తి అయినా ఉండాలి. మానవునికి తాను సరిగ్గా నడవాలి అని అన్నట్టయితే అందుకొరకని చెప్పేసి కార్యాలలో వ్యాపక పరబ్రహ్మము ఉన్నాడు అనే భావనతోటి ఉండాలి. సృష్టి పరిణామం ఇదంతా ఆ విధంగా వికసించింది అని అనుకోవాలి. ఏవం ప్రవర్తితం చక్రం అనేటటువంటి ఆలోచనతో ఒకదానితో ఒకటి లింక్ అంటే సంబంధం కలిగి ఉంది. అందువల్ల నేను చేస్తున్నటువంటి కర్మ కూడా ఆ సంబంధంలో భాగం అనేటటువంటి విధంగా ఉండాలి. పార్థ ఇది ధర్మంపు చక్రము
దీనినెవ్వడు అనుసరించడో అతడు పాపుడు విషయలోలుడు, అతడు వ్యర్థపు బ్రతుకును. ఏవం ప్రవర్తితం చక్రం అనేటటువంటి శ్లోకం ద్వారా స్వామి చెప్తున్నాడు, ఇది ధర్మచక్రము, దీనిని ఎవరైతే అనుసరించరో అతడు పాపాత్ముడవుతాడు, విషయలోలుడవుతాడు, వ్యర్థపు బ్రతుకుతాడు. అందుకొరకని చెప్పేసి ఈ ధర్మచక్రాన్ని అనుసరించాల్సిందే, 10 మంది కొరకు జీవించాల్సిందే. నీవు చేస్తున్నటువంటి కర్మ ఇది యజ్ఞకర్మగా భావించాల్సిందే. ఈ యుద్ధం అనేటటువంటిది కూడా యజ్ఞకర్మ, ఇది ధర్మయుద్ధం అనేటటువంటి ఆలోచన కలిగిస్తూ కృష్ణ పరమాత్మ అర్జునుడిని ప్రబోధిస్తున్నాడు, అర్జునుడి మనస్సును మారుస్తున్నాడు. అర్జునుడు తాను చెప్పేటటువంటి తత్వానికి అనుకూలంగా మారేటటువంటి విధంగా పరమాత్మ బోధిస్తున్నాడు. నీవు చేసేది పవిత్రమైనటువంటి కర్మ అనేటటువంటి చెప్పడానికి ఇవన్నీ ప్రయత్నం చేశారు. సాంఖ్యం చెప్పారు, ఆత్మజ్ఞానం చెప్పారు, ధర్మం అంటే ఏంటో చెప్పారు, కర్మ అంటే ఏంటో చెప్పారు. కర్మయోగం చెయ్యి, నిష్కామ కర్మయోగం చెయ్యి, అంతటా బ్రహ్మమే ఉన్నది అనే భావనతోటి నీవు చెయ్యి అని చెప్పారు. ఇదండి ఈ సనాతన ధర్మంలో భగవద్గీతాది గ్రంథాలు బోధించినటువంటివి. దీనిని బట్టి ప్రపంచమంతా ఒకే పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి ఒక భావన మనిషిలో కలిగినట్టయితే మనిషిని దోపిడీ చేయడు, ఒక మనిషి మీద మరొకరు అధికారం చెలాయించడు. కాబట్టి ఇన్ని మహత్తరమైనటువంటి అర్థాలు నాడు నేడు రేపు ఎప్పటికీ ఉపయోగపడేటటువంటి పరమార్థాలు, సార్వకాలికం సార్వజనీనం అయినటువంటి అంశాలు మన గీతలో కనిపిస్తాయి. అవి మనం మన జీవితానికి ఉపయోగించుకుందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ.